హాయ్ హలో వివర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ కోర్సెస్లోనే మీకు నేరుగా పుస్తకాన్ని బై చేసే విధంగా, మీరు తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం పుస్తకాన్ని నేరుగా బై చేసే విధంగా ఇందులో సెషన్ని కూడా అందించడం జరిగింది. దీనిలో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఉందండి. ఈ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అనేది 2 బుక్స్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. 799 రూపీస్ దీని యొక్క ప్రత్యేకమైన ఆఫర్. నెక్స్ట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి, 749. ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్. ఈ పుస్తకంలో 829 పేజెస్తో ఎంతో సమగ్రమైనటువంటి సమాచారాన్ని అటు తెలంగాణ మరియు ఏపీ 2 రాష్ట్రాల వారికి అందించడం జరిగింది. కానీ ఏపీ వారికి కొంచెం టిపికల్ ఏంటండి అంటే, ఏపీలో అదనంగా ఒక 3 చాప్టర్లు, అంటే ఈ చాప్టర్లలో భాగమే కానీ అదనంగా ఒక 3 చాప్టర్లు అందించడం జరిగింది. ఎవరైతే మీరు పుస్తకాన్ని ఎవరైతే బై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇందులో డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు నేరుగా ఈ పుస్తకాన్ని బై చేసి ఆ మిగతా 3 చాప్టర్లను కూడా మీరు తీసుకొని చదువుకోవచ్చు. అంటే ఇది గత సిలబస్ ప్రకారం. ఈ సిలబస్ ప్రకారం నేరుగా తెలంగాణకు సంబంధించి ఏ విధంగానైతే ఉంచారో సిలబస్, సేమ్ అదే సిలబస్ కనుక ఇచ్చేది ఉంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి ఈ ప్రక్రియని మనం గమనించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిమందికి అర్థం కాని విషయం ఏంటండి అంటే, ఏపీ విద్యార్థులకి మరియు తెలంగాణ విద్యార్థులకి సార్ నోటిఫికేషన్ రాలే కదా, మనం లైవ్ క్లాసెస్ని ఎలా చూడొచ్చు అంటే కదా, లైవ్ క్లాసెస్ని ఏ విధంగా మాకు అందిస్తున్నారని మీకు డౌట్ వస్తూ ఉంటుంది. అందుకే నేను కొన్ని విషయాలు చెప్తున్నాను వినండి. ఈ లైవ్ క్లాసెస్లో ఆల్మోస్ట్ ప్రతి ఆస్పిరెంట్ కూడా బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, మొత్తం మీకు 24 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 24 చాప్టర్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఎలిమినేషన్ అనే టాపిక్ వరకు 24 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 24 చాప్టర్స్కు సంబంధించి సుమారుగా 10,000 వరకు బిట్స్ని మనం ప్రాక్టీస్ చేయించాలన్న లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే, ముందు చదువైతే అయిపోని, చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బిట్లు ప్రాక్టీస్ చేస్తున్నా, అది ఒక వర్షన్. కానీ చదువుతో పాటుగా మనం ఏం చేయాలి, ఇక్కడ బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏ క్వశ్చన్ పేపర్ ఏ రకంగా వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం సిద్ధం కావాలన్న ఉద్దేశంతో మనం ఈ అన్ని బిట్లను కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు చూసుకుంటే బాగుంటుంది. దాంతోపాటుగా ఇంకా ఏం జరిగిందంటే, దీనిలో మీకు కంటెంట్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. కంటెంట్ మేము ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంటెంట్ అనేది మీకు లైవ్ క్లాసెస్ రూపంలో కూడా మీకు వస్తుంది. ఈ లైవ్ క్లాసెస్ అనేవి పూర్తిగా ఏ టైం నుంచి ఏ టైం వస్తాయంటే, ప్రస్తుతం అయితే 10 o'clock నుంచి 10 AM నుంచి మనకి 1:30 PM వరకు ప్రతిరోజు లైవ్ సెషన్స్ అనేవి నడిపించడం జరుగుతుంది. ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. సార్ నేను ఒకవేళ ఈరోజు నేను అనివార్య కారణాల వల్ల చూసుకోలేకపోయాను సార్, నా తర్వాత పరిస్థితి ఏంటంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఆ లైవ్ క్లాసెస్ అన్నీ కూడా ఈ కంటెంట్లో రికార్డ్ అయి ఉంటాయి, నీ వీలును బట్టి చూసుకోవచ్చు. రెండవది, దీనిలో క్లాస్ రన్ చేస్తూనే మీరు ఇంట్లోనే కూర్చొని ఒక నోట్బుక్ తీసుకొని మంచిగా రాసుకుంటూ ప్రిపేర్ అయ్యేటువంటి ఫెసిలిటీ కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరిగింది. అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకోసం అందించడం. ఏపీ జేఎల్ఎం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో నోటిఫికేషన్ రాకముందే మీరు సీరియస్గా ప్రిపేర్ కావడం వల్ల మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఏపీ జేఎల్ఎం టెస్ట్ సిరీస్లు అండి. దీని కాస్ట్ వచ్చేసి 1500. ఇందులో మీరు ఎన్ని బిట్లు అంటే అన్ని బిట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సార్ మాకు అవసరం లేదు, మాకు కేవలం రికార్డింగ్ క్లాసెసే కావాలి, ఈ రికార్డింగ్ క్లాసెస్ మేము విని మేము ప్రయోజనం పొందుతాము అని కనుక మీరు అనుకునేది ఉంటే, ఏపీజేఎల్ఎం కోర్స్ అండి. ఈ కోర్సులో మనం ఒకసారి చూసినప్పుడు రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటుగా టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ PDF మెటీరియల్ని కూడా ఇందులో అందించడం జరిగింది. ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు మీకోసం ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి రికార్డింగ్. దీని కాస్ట్ వచ్చేసి 2000 అండి. పూర్తిగా దీనిలో
24 టాపిక్స్తో పాటుగా అంత ఎక్స్ప్లెనేషన్ కూడా మీకోసం ఇందులో అందించడం జరుగుతుంది. వీళ్ళకు రానిది ఏంటండి అంటే లైవ్ అది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రత్యేకమైంది. దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి కోర్సెస్ అండి. తెలంగాణలో సంబంధించి కోర్సెస్ హనుమకొండ, హైదరాబాద్ ఉంటాయి. మనకు క్లాసెస్ ఆఫ్లైన్లో జరుగుతూ ఉంటాయి. ఒకవేళ విద్యార్థి అనివార్య కారణాల వల్ల రాలేని పరిస్థితిలో ఉంటే ఈ హనుమకొండలోకి వెళ్ళి ఆయన మళ్ళీ క్లాసెస్ తీసుకొని ఓపెన్ చేసుకొని చూసుకునే ఫెసిలిటీ హైదరాబాద్ విద్యార్థులకి హైదరాబాద్ ఉంటుంది. ఎందుకంటే ఎవరి డే ఆఫ్ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అదే రకమైనటువంటి కంటిన్యూషన్ అనేది ఇందులో ఉంటుంది. ఏపీ కోసం ఎలా అయితే ఉందో తెలంగాణ యొక్క జూనియర్ లైన్మెన్ కోర్స్ అండి. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్. ఇది ఫుల్ కోర్స్. దీంట్లో అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. మీరు టెస్ట్లకు ఎక్కడికి పోనక్కర్లేదు, పీడిఎఫ్ కోసం ఎడికకు పోనక్కర్లేదు. దానిలో ప్రతీది కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది లైవ్ క్లాసెస్, ఫుల్ క్లాసెస్ యొక్క ప్రత్యేకత. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్. టెస్ట్ సిరీస్లు కావాలనుకోండి, కొంతమందికి టెస్ట్ సిరీస్ల యొక్క ఇంపార్టెన్స్ అనేది సరిగ్గా తెలియదు. ఏం తెలియదు అంటే మనం ఏదైనా సరే లైఫ్లో కోల్పోయాకనే అది మన ముందుకు వస్తుంది. దాదాపుగా 363 టెస్టులు పూర్తి స్థాయి కంటెంట్ని దీంట్లో మనం పెట్టడం జరిగింది. అందులో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఏసీ సర్క్యూట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ చూడండి సుమారుగా 22 టెస్టులు, డీసీ మిషన్ 14 టెస్టులు, ట్రాన్స్ఫార్మర్ 11, ఏసీ మిషన్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో సాధారణంగా చాలామందికి ఇక జల్లడబట్టి ప్రతి బిట్టు పారాగ్రాఫ్లో నుంచి ఏ విధంగా బిట్లు అడుగుతాడు అనే విధంగానే అంత కంటెంట్ని ఎంసీ, ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్వశ్చన్స్ని మనం రెడీ చేసి ఇచ్చాం. పవర్ జనరేషన్ టెస్ట్ సిరీస్ నడుస్తుంది ప్రజెంట్. ఇంకా ఇందులో ప్రతిరోజు ఒక క్వశ్చన్ పేపర్ అనేది కంటెంట్ అనేది ఎవ్రీ డే యాడ్ అవుతూ ఉంటుంది. ఇది టెస్ట్ సిరీస్లు. అంటే జీవితంలో ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. పుస్తకం పట్టినవాడు ఎప్పుడూ కూడా చెడిపోయినట్టుగా చరిత్రలో ఎక్కడా ఉండదు. కావాలంటే కొంచెం ముందు, కొద్దిగా వెనకాల. మన జీవిత ఆశయం నెరవేరాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎన్ని టెస్ట్ సిరీస్లు రాస్తే అంత మంచిది. ఎన్ని టెస్ట్ సిరీస్లు రాస్తే అంత పర్ఫెక్షన్ అనేది మనకు వస్తుంది. అదర్వైజ్ మళ్ళీ మనం ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది, ఎందుకంటే చదవకపోతే. ఇది పూర్తి స్థాయి అయినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి కంటెంట్ మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్లో వచ్చేది ప్రీవియస్లో ఎలా అడిగాడు, ప్రస్తుతం ఎలా అడగబోతున్నాడు, ఇంకా ఎలా అడిగే అవకాశం ఉంది. ఇన్ డెప్త్ మనం ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మోర్ వీడియోస్ కోసం మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ప్రధానంగా మనకి చాలా ముఖ్యమైనది. దీని మీద క్వశ్చన్స్ని ఖచ్చితంగా అడుగుతాడు. ఇది కన్స్ట్రక్షన్ని బేస్ చేసుకుని. డిస్ట్రిబ్యూషన్ యొక్క సిస్టంలో మనం కొన్ని విషయాలు గమనించాలి. ఏంటవి అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ డిస్ట్రిబ్యూషన్ని రేడియల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. రేడియల్ డిస్ట్రిబ్యూషన్గా పిలుస్తారు. ఇక్కడ కనిపించేటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ని రింగ్ డిస్ట్రిబ్యూషన్గా పిలుస్తారు. ఇక్కడ కనిపించేటువంటి ఈ వ్యవస్థని ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్గా పిలుస్తారు. అంటే ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో ప్రధానంగా 3 రకాలైనటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్స్ దీంట్లో నుంచే పడ్డాయి. ఏమని పడ్డాయి అంటే భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏమిటి అని అడిగాడు. భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏంటండి అంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో బల్క్ పవర్ సోర్స్ నుంచి సబ్ ట్రాన్స్మిషన్ ద్వారా మనము డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్స్కి తీసుకురావాలి. అంటే ఎలా తీసుకొస్తారో ఒకసారి చూద్దాం. ఇది ఒక సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ నుండి మనము ఒక ఫీడర్ని వేస్తాం. ఒక ఫీడర్ని వేసి A అండ్ B అనే ఒక ఫీడర్ని మనం అప్లై చేసి
ఈ ఫీడర్ తర్వాత మనకి ఈ భాగాన్ని మనం ఫీడర్ అంటాం. ఈ భాగం తర్వాత మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ తర్వాత స్టెప్ డౌన్ చేసిన తర్వాత మనకి ఏముంటుంది, డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూటర్లో ఇలా మనము సర్వీస్ మెయిన్స్ ద్వారా లోడ్కి మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. లోడ్కి మనం ఏం చేస్తామండి, కనెక్ట్ చేయడం జరుగుతుంది, కనెక్టెడ్ టు ది లోడ్. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనకు కనిపించేటువంటి సర్వీస్ మెయిన్స్ అనేటువంటి భాగాలను మనం చూసినప్పుడు ఈ సర్వీస్ మెయిన్స్ ఏదైతే ఉందో ఈ సర్వీస్ మెయిన్స్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఈ ఫీడర్స్ విషయంలో చూసినప్పుడు ఈ యొక్క సబ్స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఈ భాగంలో ఒకే ఒక ఫీడర్ వ్యవస్థ ఉంటుంది. ఇలా సింగిల్ ఫీడర్స్ వ్యవస్థ ఉండడం వల్ల ఈ యొక్క ఫీడర్ మీద ఆధారపడ్డటువంటి అన్ని లోడ్స్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ కనెక్టింగ్ లోడ్స్లో అంతరాయాలు గనక ఏర్పడ్డవి అంటే దానికి కారణం ఫీడర్ యొక్క ఫెయిల్యూర్. ఇది పూర్తిగా చూస్తే ఎలా ఉందండి అంటే యూనిడైరెక్షనల్ మెథడ్లో ఉంది. యూనిడైరెక్షనల్ అంటే ఏంటి, ఏకదిశాత్మకమైన ప్రక్రియ, ఏక దిశాత్మకంగా ఉంటుంది. అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఏకదిశాత్మకంగా ఉంటుంది. ఇది ఏకదిశాత్మకంగా యూనిడైరెక్షనల్లో ఉండడం వల్ల దీనిలో సబ్స్టేషన్ నుండి ఫీడర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్ తర్వాత కనెక్టింగ్ లోడ్, లాస్ట్కి ఎవరు బాగుపడాలి, కన్జ్యూమర్ కదా. ఆ కన్జ్యూమర్కి సప్లై అయ్యే వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ వోల్టేజ్ అనేది ఫీడర్ మీదనే ఆధారపడి ఉండడం వల్ల ఈ ఫీడర్ యొక్క ఫెయిల్యూర్ కనుక వచ్చినట్లయితే మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ని రేడియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. దాంతోపాటుగా ఇంకొకటి ఉంది, ఇక్కడ ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, బి అండ్ సి డి అండ్ ఈ అనే పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ నుంచి బికి ఈ పాయింట్ని ఫీడింగ్ పాయింట్గా పిలుస్తాం. ఈ ఫీడింగ్ పాయింట్ యొక్క విషయానికి గనక వచ్చినప్పుడు దీనిలో ఒక ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్ ఏంటండి అంటే ఫీడింగ్ పాయింట్కి దగ్గరగా ఉన్నటువంటి కన్జ్యూమర్కి సఫిషియెంట్గా కరెంట్ మరియు వోల్టేజ్లు అందుతూ ఉంటాయి. ఈ ఫీడింగ్ పాయింట్ నుంచి చిట్ట చివరి కన్జ్యూమర్కి వోల్టేజ్ అనేది ఏమవుతుందండి, తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏ అనే పాయింట్లో వచ్చినంత వోల్టేజు ఈ అనే పాయింట్లో రావడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. ఏ డిస్ట్రిబ్యూషన్లో ఇది, రేడియల్ డిస్ట్రిబ్యూషన్లో. ఇది ఒకసారి గమనించండి. ఇది అత్యంత పురాతనమైనది మరియు అత్యంత చౌకైనది. మరియు ఇటువంటి డిస్ట్రిబ్యూషన్ అనేది భారతదేశంలో ఇప్పటికీ వాడబడుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్లో మెథడ్ని యూనిడైరెక్షనల్ మెథడ్ లేదా ఏకదిశాత్మక పద్ధతి అని పిలుస్తారు. దీనిలో ప్రధానమైన డిసడ్వాంటేజ్ ఏంటండి అంటే ఈ ఫీడర్ నుంచి చివరి కన్జ్యూమర్కి సఫిషియెంట్గా వోల్టేజ్, లోడ్కు తగినట్టుగా వోల్టేజ్ని మనం అందించలేకపోవడము దీని యొక్క ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్. ప్రతి ఒక్కరిది గమనించాలి. దెన్ నెక్స్ట్ దీంతో పాటు ఇంకొకటి ఏంటండి అంటే ఈ రేడియల్ డిస్ట్రిబ్యూషన్లో వోల్టేజ్ యొక్క వేరియేషన్ అనేది 6%, 6% వోల్టేజ్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఏ డిస్ట్రిబ్యూషన్ ఇది, రేడియల్ డిస్ట్రిబ్యూషన్. క్వశ్చన్ ఏమడిగాడు, భారతదేశంలో ఉపయోగిస్తున్న ప్రధానమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏమిటి, రేడియల్ డిస్ట్రిబ్యూషన్. రేడియల్ డిస్ట్రిబ్యూషన్లో ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్ ఏమిటి, ఏకదిశాత్మకమైన పద్ధతి, సింగిల్ ఫీడర్ సిస్టమ్ మీద కన్జ్యూమర్ ఆధారపడి ఉంటాడు. ఇటువంటి ఫీడర్ కనుక ఫెయిల్యూర్ అయితే మొత్తం కన్జ్యూమింగ్ సంబంధించి యూనిట్స్ని మనం అందించే అవకాశం అనేది కోల్పోతాము. చిట్ట చివరి కన్జ్యూమర్కి వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది ప్రైమరీ అంటే స్టార్టింగ్లో ఉన్న కన్జ్యూమర్కి ఫీడర్ దగ్గరగా ఉన్న కన్జ్యూమర్కి సప్లై చేసినట్టుగా ఆ చివరి కన్జ్యూమర్కి మనం సప్లై చేయలేకపోతున్నాము అనేది ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్. ఏ డిస్ట్రిబ్యూషన్లో, రేడియల్ డిస్ట్రిబ్యూషన్లో. దాని తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ని రింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఈ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఇంకా ఈ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది రిలయబుల్ అయితే కాదు. రిలయబుల్ అంటే ఏంటి అంటే
నమ్మదగినదైతే కాదు. ఎందుకు కాదు అంటే ఒకే ఒక ఫీడర్ ఉండడం వల్ల అది ఉంటుందో పోతుందో కూడా మనకి తెలియదు సరైనటువంటి డిఫాల్ట్ సిచ్యువేషన్స్లో. అందుకే ఇట్ ఈజ్ రిలయబుల్ అయితే కాదు, అంటే అంత నమ్మదగినదైతే కాదు. నమ్మదగిన దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఉన్నది ఏంటండి అంటే ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటండి అంటే దీని యొక్క కాస్ట్ పరంగా ఇది చాలా చౌకైనది. ఏ డిస్ట్రిబ్యూషన్ ఇది? రేడియల్ డిస్ట్రిబ్యూషన్. దాంతోపాటుగా భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్న డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ద నెక్స్ట్ ఇది రింగ్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వచ్చేవరకు సబ్స్టేషన్ ఉంటుంది. సబ్స్టేషన్ నుంచి ఇలా డిస్ట్రిబ్యూటింగ్లో మనం కలపడానికన్నా ముందే ఇక్కడ క్లోజ్డ్ ఫీడర్ సిస్టాన్ని ఉపయోగించాడు. ఈ క్లోజ్డ్ ఫీడర్ సిస్టాన్ని ఉపయోగించడం వలన సప్లై అనేది ఇటు నుంచి ఒకవేళ చేస్తున్నారనుకోండి, ఫాల్ట్ ఇక్కడ కనుక ఏర్పడితే ఇలా సప్లైని మనం ఏం చేయొచ్చు, ఇలా మొత్తం సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇటేమైనా ఫాల్ట్ ఏర్పడితే, ఇటువైపు కనుక ఫాల్ట్ కనుక ఏర్పడితే మనం సప్లైని ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే డబుల్ ఫీడర్ సిస్టమ్ అంటే 1 and above, ఒకటి కన్నా ఎక్కువ ఫీడర్ల వ్యవస్థలు ఉండడం వల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ని రింగ్ డిస్ట్రిబ్యూషన్గా పిలుస్తారు. ఏ డిస్ట్రిబ్యూషన్ అంటారండి? రింగ్ డిస్ట్రిబ్యూషన్గా పిలుస్తారు. దాంతో ఇది ప్రధానంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సబ్స్టేషన్ ఒకటే, ఫీడర్ని మాత్రం క్లోజ్డ్ ఫీడర్ సిస్టాన్ని ఉపయోగించడం ద్వారా ఇది మనం పొందడానికి అవకాశం ఉంటుంది. దాని నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సబ్స్టేషన్ S1, సబ్స్టేషన్ S2 అనే రెండు రకాలైనటువంటి సబ్స్టేషన్స్ ఉంటాయి. ఈ రెండు రకాలైనటువంటి ఈ సబ్స్టేషన్స్ అనేవి మనకి క్లోజ్డ్ ఫీడర్ సిస్టంలో ఇలా కలపబడి ఉంటాయి. ఈ లూప్ ద్వారా కలపబడి ఉన్నప్పుడు మనకి దేనికదే చూడండి, ఇక్కడ ఏ సైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి, బి సైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి, సి సైడ్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. అవి సర్వీస్ మెయిన్స్ ద్వారా లోడ్కి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇలా మల్టిపుల్ సబ్స్టేషన్స్ ఉండడం, క్లోజ్డ్ ఫీడర్ సిస్టమ్ ఉండడం అనేది ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రత్యేకత. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిస్ట్రిబ్యూషన్స్ ఎన్నండి? 3. ఒకటి రేడియల్ డిస్ట్రిబ్యూషన్, 2 రింగ్ డిస్ట్రిబ్యూషన్, 3 ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను, ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ వన్ చూద్దాం. వోల్టేజ్ డ్రాప్ వాల్యూస్ పరంగా చూస్తే వోల్టేజ్ డ్రాప్ అవుట్స్, వోల్టేజ్ యొక్క నష్టాలు ఎందులో ఎక్కువగా ఉంటాయి? రేడియల్ తర్వాత ఎవరండి? రింగ్ తర్వాత ఎవరండి? ఇంటర్ కనెక్టెడ్. అంటే ఇలా చూపించవలసి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ రిలయబుల్, చాలా నమ్మదగినది ఏంటండి అంటే ఇంటర్ కనెక్టెడ్ తర్వాత నమ్మదగినది ఏంటండి అంటే రింగ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత నమ్మదగినది ఏంటండి అంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్. ఇక కాస్ట్ పరంగా చూద్దాం. కాస్ట్ పరంగా ఒకసారి మనం పరిశీలిస్తే, కాస్ట్ పరంగా అధిక కాస్ట్ ఎవరండి? ఇదేమో కాస్ట్ పరంగా ఎవరండి అంటే మనకి ఇంటర్ కనెక్టెడ్. ఇదేమో వోల్టేజ్ డ్రాప్అవుట్స్, ఇదేమో రిలయబుల్ అంటే ఏంటి? నమ్మదగిన అని అర్థం. కాస్ట్ పరంగా ఎక్కువ ఇంటర్ కనెక్టెడ్, దెన్ నెక్స్ట్ రింగ్ కనెక్టెడ్, దెన్ నెక్స్ట్ రేడియల్. అంటే డిస్ట్రిబ్యూషన్లో ఇటువంటి యారో మార్క్స్ని మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? గుర్తుంచుకోక తప్పదు. సీక్వెన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సీక్వెన్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకుండా ఒక పద్ధతి ఎంబడి కనుక మనం చదువుతూ ఉంటే సరిపోతుంది. ఇది సింగిల్ ఫీడర్ సిస్టమ్ ఉన్నటువంటి విధానం, ఇది డబుల్ ఫీడర్ సిస్టమ్ ఉన్నటువంటి విధానం, ఇది డబుల్ సబ్స్టేషన్ క్లోజ్డ్ ఫీడర్ సిస్టమ్ ఉన్నటువంటి విధానం. ఈ విధానాలు ముఖ్యంగా ఈ మూడింటిని మనము డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉపయోగించడం అనేది ఒక ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఓకేనా? ఇది ప్రధానమైనది. మీకు ఇంకా మోర్ అప్డేట్స్, మోర్ క్లాసెస్, ఇంకా పూర్తి స్థాయి వీడియోస్ కావాలనుకుంటే
మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లైవ్ సెషన్స్ని కూడా మీరు నేరుగా వినవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్ మొబైల్ కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.